కాంగ్రెస్ గెలుస్తానని పైసలు ఖర్చు పెట్టట్లేదు, బీజేపీ రావద్దని ఖర్చు పెడుతుంది. వాళ్ళ వాళ్ళ అక్కసంతా కేరళలో పెట్టాలి, కేరళలో కూడా ఖర్చు పెట్టాలి. బట్ కేరళ కొంచెం తక్కువ, అక్కడ ప్రజలు కరెక్ట్ కాలేదు. సదర్న్ స్టేట్స్ లో దక్షిణాది రాష్ట్రాల్లో పొలిటీషియన్స్ ప్రజలు తక్కువ కరప్ట్ అయింది కేరళ. అదొకటి. సరే, అది వేరే టాపిక్. కానీ ఒకటి భరత్ ఒకటి ఇంతకుముందు గవర్నర్ అడిగింది, సార్ అడిగింది, శరత్ గారు అడిగింది, టిఆర్ఎస్ ఉంటే బాగుంటుండేనా అని. నిజంగా టిఆర్ఎస్ ఉంటే బాగుంటుండే, కానీ వాళ్ళు వ్యూహాత్మకంగానే వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత ఆయన పూర్తి అక్కడ కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అంత డీటెయిల్ గా అన్ని ఆధారాలతో మాట్లాడింది ఆయన. చూరాల నుంచి వీళ్ళు ఎందుకు మార్చారు, తర్వాత పాలమూరు రంగారెడ్డిలో వీళ్ళు చేసినట్టు మోసాలు ఏంటి, వీళ్ళు పాలమూరు రంగారెడ్డిలో వీళ్ళు ఇంత ఖర్చు పెడితే వాళ్ళు ఏమేమి చేశారని అట్లీస్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ప్లాన్ కూడా లేకుండా వాళ్ళు 27,000 కోట్లు ఖర్చు చేస్తే దానికి ఏం అనుసరిస్తుంది కేసీఆర్ బృందం కానీ హరీష్ రావు బృందం కానీ. ఒకవేళ వాళ్ళు ఉంటే ఇంకా రెచ్చిపోతుంది రేవంత్ రెడ్డి. వాళ్ళు లేరు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడిండు, అకాడమిక్ గా చెప్పిండు. లాస్ట్ లో ఆయన కూడా నోరు జారినంత అవసరం లేకుండే. నాలుక కోస్తానడమే కాకుండా వాళ్ళందరూ ఎవరు బిడవల పంపించిన ఉర్దూలో మాట్లాడండి. ఆయన అంత బుద్ధులు మాట్లాడాల్సిన అవసరం లేకుండే, ఆయన చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడండి లాస్ట్ దాకా. దీనికి అంటే మనం క్లోజ్ చేసే ముందు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు మాట్లాడింది నేను చెప్తాను. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు హరీష్ రావు ధ్వజం. నేడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన అసభ్యకరమైన భాషలో అబద్దాల వరద పారించాడు. అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే ఆశాంతం అబద్దాలనే ప్రయోగించాడు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా బడివే వంటి పరమ బూతు పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మీరు అన్నట్టు అన్ని బాగానే మాట్లాడారు కానీ బడివా అని మాట్లాడేది లేకుండా ఈ రకమైన రేవంత్ భాషను సభ్య సమాజం క్షమించదు. నాలుకకు వస్తానంటూ హింసాత్మకమైన నేర ప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడడం రేవంత్ రాజకీయ నీచత్వాన్ని పరాకాష్ట. ఈ రెండు మాటలు వాడది లేకుంటే దాన్ని బహుశా స్పీకర్ రికార్డు నుంచి తొలగిస్తారు. ఆబ్వియస్లీ ఎవరు అవతల ఆపోజిషన్ ఎవరు లేదు కాబట్టి అడగది లేకుండా, బట్ మాట్లాడేది లేకుండే యథేచ్ఛగా బ్రూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ గారు వారించకపోవడం అత్యంత దురదృష్టకరం. మీరుండి వారిస్తే అయిపోయేది. మీరు అసెంబ్లీలో ఆయన రిప్లై ఇచ్చే సమయంలో మీరు బడవ అంటారని చెప్పి అక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే కంపల్సరీ స్పీకర్ అది చేసేవాళ్ళు. మీరు లేకుండా మరి అది హరీష్ రావు గారి నిర్ణయం కూడా అనుకోండి. కేసీఆర్ నిర్ణయం లేదే అసెంబ్లీ మొత్తం బైకాట్ చేయరు. బీఆర్ఎస్ చేసిన న్యాయ పోరాటం ఫలితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జిటి స్టే ఇస్తే అది తన ఘనకార్యంగా రేవంత్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ముమ్మాటి తప్పు హరీష్ రావు చెప్పడం ఆయన సిగ్గుచేటుంది. నేను చెప్తాను ఆయనకు సిగ్గుచేటుంది. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో పూర్తిగా కేసీఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి కోఆపరేట్ చేసింది. అది టెండర్ ఫైనల్ అవుతున్న రోజు నేను ఒక జర్నలిస్ట్ గా నేను లైవ్ ఇచ్చి మొత్తం ఆ రోజంతా రచ్చ చేస్తే కూడా ఈ గవర్నమెంట్ స్పందించలేదు. పైగా ఎన్జిటి స్టేకి వీళ్ళు కారణం కాదు భరత్. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 2-3 రైతులు కారణం. తర్వాత దానికి ఇంకొంతమంది ఇంప్లీడ్ అయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి సార్తో సహా చాలా మంది ఇంప్లీడ్ అయ్యారు అందులో. కానీ ఫస్ట్ ఎన్జిటికి పోయింది శ్రీనివాస్. ఈ పనులు ఆగిపోవడానికి నేను కారణం అని రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా కాదు, గవినోళ్ళ శ్రీనివాస్ శ్రీనివాస్ అనేటువంటి ఒక రైతు ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసిండు. ఢిల్లీలో మీ కొలిగ్ గా ఉన్నటువంటి శ్రవణ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అడ్వకేట్ అని రికార్డు ఉన్నారు. ఇప్పుడు అయ్యాడు, అప్పుడు లేకుండే కదా. అప్పుడు ఫ్రీలాన్స్ గవినోళ్ళ శ్రీనివాస్ వేశారు. గవినోళ్ళ శ్రీనివాస్ పిటిషన్ వేస్తే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. తర్వాత క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ చేసింది శ్రవణ్ అండ్ గవినోళ్ళ శ్రీనివాస్ కి వస్తుంది. తర్వాత జరిగిన పరిణామాలు పాలమూరు రంగారెడ్డి నెక్స్ట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ తెచ్చిందనడం రేవంత్ పిచ్చిపాలపల తప్ప మరొకటి కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంఓ నోటిస్తే 2014 ఎన్నికల సమయంలో డిపిఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఆలస్యమైంది అన్నారు. డిపిఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికి 5 ఏళ్లు చేసిన మీరా మా గురించి అవకాశాలు చెవకులు పేలేది. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు భాగం పంచుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ రథసారథైన కేసీఆర్ గారి చిత్తశుద్ధి గురించి ప్రశ్నించడం అంటే సూర్యుని మీద ఉమ్మేయడమే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమే అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదు. నాడు